ప్రసంగాలు చేసి ఒకవేళ ప్రసంగాలు వినటానికి విసిగిపోయి ఉన్నామేమో. అయితే కొంత మన దేశం గురించి మాట్లాడుకుందాం. అందరం కలిసి మన అభిప్రాయాలు మనం తెలియజేసుకుంటూ మాట్లాడుకుంటూ, ఎందుకనంటే మరి దేశం ఖచ్చితంగా మన దేశం మనకెంతో ఇచ్చింది. మన మాతృదేశం, మన మాతృభూమి, మన మాతృదేశం కోసం మనం ఏమైనా చేయటానికి సిద్ధంగా ఉండాలి. మరి కేవలం ఈ స్వతంత్ర దినోత్సవం రోజే మాత్రమే కాకుండా మరి ప్రతిరోజు కూడా మన దేశం గురించి ఒక మంచి ఆలోచన కలిగి మనం ఉండాలనేది నేర్చుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని కొన్ని మాటలు మనం మాట్లాడుకుందాం మన దేశాన్ని గురించి. సకలాశ్చర్యానికి అనుభూతున్న దేవ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, జీవాధిపతి, నీ బంగారు పాదాలకి కోట్లాది స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయ్యా మధ్యాహ్న సమయంలో తండ్రి ఈ ప్రత్యేకమైనటువంటి నాయన మా తండ్రి అయ్యా మరి హ్యావ్ ఫెయిత్ అనేటువంటి నాయన ఈ ఫేస్బుక్ పేజీ ద్వారా కలుస్తున్నటువంటి మేమందరం కలిసినైనా తండ్రి కొంత సమయం అయ్యా మరి తండ్రి మా దేశాన్ని గురించి, మీరు మా దేశాన్ని ప్రేమించిన విధానాన్ని గురించి మాట్లాడాలని అనుకుంటూ ఉన్నాం. తండ్రి సహాయం చేయండి, మీరే మా మధ్యకు రండి తండ్రి, మాతో ఉండండి తండ్రి. నాయన అయ్యా తండ్రి మీరే మాతో మాట్లాడండి తండ్రి. మా దేశాన్ని గురించి మీ ఉద్దేశాన్ని తెలియజేయండి అయ్యా. మా దేశాన్ని నాయన తండ్రి ఎలా నాయన తండ్రి అయ్యా ఉన్నతమైన దేశముగా చూడగలగాలో మీరు మాకు నేర్పించండి దేవా. మీ కొందనాలు తండ్రి. పరిశుద్ధాత్మ అభిషేకంతో మమ్మల్ని నింపండి, ఆత్మ కార్యాలు జరిగించండి. నన్ను ప్రభా తండ్రి దీనుని బలహీన ప్రభా మీ తండ్రి శిలువ చాటును మరుగుపరుచుకోండి. మీ నోటి బొరుగులను ఉపయోగించుకుంటూ నాయన తండ్రి అందరితోనైనా మా తండ్రి ఒక ఆలోచన పంచుకోగలగటానికి మీ కృప చూపించండి. మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ కొద్ది మనం ప్రవేశపేట వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. 74 సంవత్సరాల క్రితం మరి 1947 ఆగస్టు 15న మనం స్వాతంత్రం పొందాం. మన భారతదేశం మరి బ్రిటిష్ వారి కబంధ హస్తాల్లో నుంచి స్వాతంత్రం విడుదల పొందుకున్నటువంటి అద్భుతమైనటువంటి దినాన్ని మనం ఈ రోజున 74వ స్వాతంత్ర దినోత్సవాన్ని 73 సంవత్సరాలు గడిచిపోయిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయితే మరి బ్రిటిష్ వారు రాకముందు మన భారతదేశం గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఏమనంటే చాలా అద్భుతమైన దేశం అని, చాలా సుసంపన్నమైన దేశం అని. ఒక మాటలో చెప్పాలంటే రత్నగర్భ అని పేరు. అంటే రత్నాలని రాసులుగా పోసి అమ్మేవాళ్ళు అని చెప్పుకుంటూ ఉన్నాం, చరిత్రలో చదువుకుంటూ ఉన్నాం. చాలా సంతోషం, చాలా మరి సస్యశ్యామలమైన దేశముగా మన భారతదేశం ఉందని. తర్వాత బ్రిటిష్ వారు మన దేశానికి వచ్చి దేశాన్ని మరి బానిసలుగా మనల్ని మార్చుకొని కొంత సమస్యలు మనలో సృష్టించారు అని చరిత్ర చదువుకుంటూ ఉన్నాం. అందుకనే మన దేశం ఉన్నటువంటి మరి రత్నాలు వాటన్నిటిని కూడా మరి సంపద అంతా కూడా కొంత వాళ్ళు దోపిడీ చేశారు, దోచుకు వెళ్ళిపోయారు అని మనం చరిత్రలో చదువుకుంటూ ఉన్నాం, నేర్చుకుంటూ ఉన్నాం. అందుకారణంగా మన దేశం పేద దేశంగా మారిపోయింది అని కూడా మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. సమస్యల సూర్యగుండంలోకి వెళ్ళిపోయింది అని చరిత్ర చదువుకుంటూ ఉన్నాం. అయితే మరి ఎప్పుడు కూడా నిజంగా యథార్థంగా మన దేశాన్ని ప్రేమించే వాళ్ళంగా మరి ఖచ్చితంగా మన దేశం ఎప్పుడు కూడా అన్ని రంగాల్లో మరి అభివృద్ధి చెందాలని ఆశపడతా ఉన్నాం. ఈరోజు మరి అక్కడ ఎర్రకోట మీద జరిగే ప్రసంగాల్లో కూడా మరి మన నాయకులు ఇదే ప్రసంగం చేస్తూ ఉంటారు చక్కగా. ఏ రంగాల్లో మన దేశం ఎలా అభివృద్ధి చెందింది, ఎలా స్వావలంబన సాధించింది, చక్కగా మరి ఎంత అభివృద్ధి పదంలోకి దూసుకు వెళ్ళిపోతుంది అనేటువంటి విషయాలు వాళ్ళు తెలియజేస్తూ ఉంటారు. మనం కూడా చక్కగా ఆనందంగా చూస్తూ మంచిగా సంతోషిస్తూ ఉంటాం. నా దేశము అలా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తుంది అని ఆనందపడతా ఉంటాం. అయితే అదే సమయంలో నిజంగా యథార్థంగా కొంచెం ఈ సమయాన్ని మనం కొంత ఆలోచన చేద్దాం. సామాజిక దృక్పథం కలిగి మరి ఒక సోషల్ ఒక అవేర్నెస్ మనం కలిగి కొంచెం యథార్థంగా మన భారతదేశాన్ని మనం చూద్దాం. నిజమైన దృష్టితోటి మనం చూద్దాం. నాయకులు చెప్పేటువంటి మాటల్లో మంచిదే కానీ బాగానే ఉంటుంది అనుకోవచ్చు, కానీ మన దైనందిన డైలీ లైఫ్లో మనకు ఎదురవుతున్న అనుభవాల నుంచి నిజంగా నా దేశం ఎలాగుంది అని పరీక్షించుకోవటానికి కొద్ది నిమిషాలు మనం ప్రయత్నం చేద్దాం. రండి ప్రియ సహోదరి సహోదరులారా, యథార్థవంతులైన మరి భారతదేశ ప్రేమికులారా, మాతృదేశం ప్రేమించటం చాలా మంచిది. భారతదేశం మన దేశం, మన మాతృదేశం, మన జన్మభూమి. మన ప్రభువు ఖచ్చితంగా మరి మన దేశాన్ని ప్రేమించమని ఆయన చెబుతూనే ఉన్నాడు. కాబట్టి మరి భారతదేశాన్ని ప్రేమించే
బ్రిటిష్ వారు రాకముందు రత్నగర్భ అని పేరు, రత్నాల రాసులు పోసి అమ్మారని మరి చదువుకుంటా మరి చాలా ఉన్నతమైన దేశం అని అనుకుంటా ఉన్నాం. మంచిది. అయితే మరి వారు సమస్యలు సృష్టించారు, ఓకే మంచిదే అనుకుందాం, నిజమే అనుకుందాం. అయితే వాళ్ళు సమస్యలు సృష్టించి పేద దేశంగా మార్చి వాళ్ళు వెళ్ళిపోయి కూడా 73 సంవత్సరాలు అయిపోయింది. 73 సంవత్సరాలు అయిపోయింది. అయితే ఇన్ని సంవత్సరాలు అయినా మరి ఎందుకని మనం ఇంకా అన్ని రంగాల్లో అనుకున్నంతగా అభివృద్ధి సాధించలేకపోతూ ఉన్నాం? ఎందుకని ఈ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని మనం పొందుకోలేకపోతున్నాం? ఎందుకని తెల్లదొరల నుంచి స్వతంత్రం వచ్చింది, అయితే నేటికి సుసంపన్నమైన దేశంగా మనం ఎందుకు ఉండలేకపోతూ ఉన్నాం? మరి ఎందుకని రత్నగర్భ అని మళ్ళా మనం చెప్పుకోలేకపోతున్నాం? అలాంటి స్థితిని ఎందుకు చూడలేకపోతా ఉన్నాం? ఏదో మరి సాధించింది అనుకుంటున్నాము, కానీ నేను మళ్ళీ చెబుతున్నాను, మన దైనందిన జీవితంలో మన డైలీ లైఫ్లో చూస్తున్నటువంటి మరి ప్రాక్టికల్గా చూస్తున్నటువంటి వాటిని బట్టి మన దేశాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. మరి తెల్లదొరల నుంచి విడుదల పొందుకున్న తర్వాత ఖచ్చితంగా భారతదేశం చాలా ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళలేదు. కారణం ఏంటి అని ఆలోచించే ముందుగా మరి ఈ రోజున భారతదేశం తెల్లదొరలు లేకపోయినప్పటికీ, తెల్లదొరల నుంచి స్వతంత్రం పొందుకున్నప్పటికీ 73 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కొన్ని యథార్థంగా మనం మాట్లాడుకుందాం. ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఆలోచన చేద్దాం. ఈ రోజున భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులని చిన్నప్పటి నుంచి ఉగ్గుపాలతో మనం వంట పట్టించుకునేటువంటి మనందరం ఈ రోజున మరి ఆ ప్రతిజ్ఞ వరకే చేశాం, కానీ కుల మత వర్గ విభేదాలు భారతదేశంలో చాలా ఎక్కువగా ఉంటా ఉన్నాయి. ఏమాత్రం తగ్గలేదు. లౌకిక అనే పేరు కేవలం నామినల్గా, సెక్యులర్ స్టేట్ అనేది ఒక నామినల్గా మరి ఒక రాజ్యాంగంలో రాయబడి ఉంది, కానీ ఆచరణలో లేదు. ఈరోజు ఎన్నో మరి కుల సంబంధం, వర్గ సంబంధమైన ఆ పోరాట విభేదాలు జరుగుతూనే ఉన్నాయి, వివక్షతలు జరుగుతూనే ఉన్నాయి. మత సంబంధంగా చాలా మరి అనైక్యత ఎదుర్కొంటూనే ఉన్నాం. ఎన్నో విద్వేషాలతో మరి భారతదేశం మరి రగిలిపోతున్నట్లుగా కనబడతా ఉంది. మతోన్మాదం ఎక్కువైపోతూ ఉంది. పరిశుద్ధ గ్రంథాలని మత గ్రంథాలుగా వాటిని మరి కాళ్ళతో కాల్చివేసి ఇలాంటి సందర్భాలన్నీ కూడా చూస్తూ ఉన్నాం. ఏమవుతా ఉంది ఈ సోదరతత్వం, మరి ఈ సహోదరుడు భారతీయులందరూ అని అనుకున్నటువంటి మన ఆ లక్షణం అలాగే స్వభావం ఏమైపోతూ ఉంది? మరి భౌతిక దాడులు కూడా, కులమతాలను బట్టి భౌతిక దాడులు కూడా మరి జరుగుతున్నటువంటి సందర్భాలు మనం గమనిస్తూ ఉన్నాం. బాధాకరంగా ఆలోచన చేద్దాం. మరి ఈ రోజున చూస్తే వీధులను ఊడ్చి బొమ్మలు వేసి బోర్డులు పెట్టి స్వచ్ఛ భారత్ అని అంటున్నాం. చాలా మంచిది, స్వచ్ఛంగా ఉండాలి, మంచిది. అయితే మరి అంతకన్నా ప్రాముఖ్యంగా మరి అవినీతి అనేటువంటి మురికిని వదిలించుకోలేకపోతా ఉన్నాం. మేరా భారత్ మహాన్ అని మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం, కానీ ఆ భారత్లో మరి ఎంతో అవినీతి, ఎంతో మరి లంచగొండితనం, ఎంతో భయంకరమైనటువంటి కమిషన్ వ్యాపారాలు ఇవన్నీ మరి ఎక్కువైపోతా మనం చూస్తూ ఉన్నాం. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు కూడా అవినీతి కమిషన్ లేకుండా ఏ పని జరగనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అవినీతి అనేటువంటి మురికిని మనం వదిలించుకోలేమా? అవినీతి అనేటువంటి మరి ఆ మురికి లేకుంటే ఆ మస్టుని స్వచ్ఛ భారత్గా మనం మార్చుకోలేమా? ఒకసారి ఆలోచన చేద్దాం. మార్చుకుందాము, ఏదైనా మార్గం మరి చూసుకుందాం, మాట్లాడుకుందాం రండి అని అంటేనేమో ఏదో మతం అని మీరు అనేస్తూ ఉన్నారు. మీరు మరి అర్థం చేసుకోండి. మరి యూత్ ఈ రోజున దేశానికి వెన్నెముకగా నిలవాల్సినటువంటి యవనస్తులు, వారి శక్తి సామర్థ్యాలు కలిగిన, జ్ఞానం కలిగిన, మరెంతో మరి టాలెంట్స్ కలిగినటువంటి యవనస్తులు ఎంతోమంది రోజున భారతదేశ యవనస్తులందరూ మరి ఎంతోమంది శక్తిహీనంగా మారిపోతూ ఉన్నారు, బాధ్యత రాహిత్యంగా మారిపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే ఈ రకరకాల మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయి, రకరకాల మాదక ద్రవ్యాలకి అలవాటు పడిపోయి మరి మత్తు పదార్థాల మరి వాటన్నిటినీ ప్రోత్సహిస్తూ మరి వాటి వ్యాపారం చేస్తున్నటువంటి మరి మనం ఈ రోజున ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఏమండి, మరి మద్యపాన నిషేధం అనేది గాంధీ గారు కలలుగన్నారు, మరి అది మనం సాధించలేమా? ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఎంతోమంది ఎన్ని పాలసీలు ఉన్నా, ఎంతమంది పోలీసులు పాపం ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉన్నా, ఎంతోమంది యవనస్తులు ఈ మత్తులోకి వెళ్ళిపోయి ఆ మత్తులో ఎన్నో ఘోరమైనటువంటి నేరాలకి పాల్పడుతూ ఉంటే వాటన్నిటిని మనం మరి టీవీల్లో, మీడియాల్లో చూస్తూ
మరి ఏదో అయ్యో అని ఒక మాట అనుకొని వాటిని మర్చిపోయే వాళ్ళుగా మనం ఉంటా ఉన్నాం. వాటితోటి ఒకవేళ వినోదంగా కాలం గడిపేస్తూ ఉన్నామేమో మనం పరిశీలి చేసుకుందాం. ఈ రోజున మన భారతదేశం నిజంగా మరి ఎంతో వేద దేశం, ఎంతో మంచి ఉన్నతమైనటువంటి దేశం ఈరోజున ఎలా ఉందో యథార్థంగా మనం మాట్లాడుకుందాం. ఇంకో మాట మనం చూసినట్లయితే ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్లో ఇంకొక మాట మనం చూసినట్లయితే నిజంగా మన భారతదేశం స్త్రీలని దేవతలుగా మరి ఆరాధించే, స్త్రీలను దేవతలుగా కొలిచే సంప్రదాయం కలిగినటువంటి మంచి భారతదేశం, వేద భూమి. కానీ ఈ రోజున స్త్రీ పరిస్థితి ఎలా ఉందండి? వ్యాపార వస్తువుగా మార్చేశారు, వినోద వస్తువుగా మార్చేశారు. అలానే చూస్తున్నారు. అలాంటి మరి వ్యూలోనే మరి స్త్రీలని అగౌరవపాలన చేస్తూ ఉన్నారు. ఎందుకని? తెల్లదొరలు మనల్ని విడిచి వెళ్ళిపోయి మనకి స్వాతంత్రం ఇచ్చి 73 సంవత్సరాలు అయింది కదా. ఇంకా ఎందుకని స్త్రీలపై అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి? ప్రతిరోజు పేపర్లో మనం చూస్తున్నాం, ఏదో ఒక మూల స్త్రీలపైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి కదా. ఇంకా చాలా దారుణమైనటువంటి విషయం, చాలా భయంకరమైనటువంటి విషయం ఏంటంటే చిన్న పిల్లలను సైతం మరి వారు వదలటలేదు. ఎందుకని ఇది ఎందుకు జరుగుతూ ఉంది? ఒకవేళ తెల్లవారు ఉంటేనే ఆ దొరలు ఉంటేనే ఇలా జరిగింది అప్పట్లో అని మనం చెప్పుకున్నాం. కానీ వాళ్ళు వెళ్ళిపోయిన ఇన్ని సంవత్సరాలు కూడా అది ఇంకా జరుగుతూనే ఉంది. కారణం ఏంటి? యథార్థంగా మరి ఆలోచన చేయండి. సామ్రాజ్యవాద పెట్టుబడి వర్గానికి సంబంధించిన వ్యాపారులైన తెల్లదొరలు మరి వాళ్ళు మనల్ని కూడా అట్లా వ్యాపారం అనే పేరుతో వచ్చి మనల్ని వారి హస్తాల్లోకి తీసేసుకున్నారు. సామ్రాజ్యవాద పెట్టుబడిదారిని వాళ్ళు ఏర్పాటు చేసి మనల్ని నాశనంలోకి నడిపించారు అని మనం అనుకుంటున్నాం. కానీ వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ గుర్తు చేస్తున్నాను, వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయి స్వతంత్రం వచ్చి 73 సంవత్సరాలు అయింది. 74వ సంవత్సరం మనం ఉన్నాం. కానీ సమాజ స్థాపన ఎందుకు జరగలేకపోతా ఉంది? నేటికి సమాజంలో చాలామంది లేనివారు, చాలామంది పీడిత తాడిత వర్గం ఎందుకుంటా ఉన్నారు? ఎందుకని ధనవంతులు ఒక వర్గంగా, మరి పేదవారు ఒక వర్గం ఎందుకుంటా ఉన్నారు? కొద్దిమంది దేశ సంపద అంతా కొంతమంది చేతుల్లోనే ఎందుకు మరి హస్తగతం అయిపోతూ ఉంది? చాలామంది నేటికి కనీస అవసరాలు గుడ్డ లేని పరిస్థితులు కూడా జీవిస్తూ ఉన్నారు. మనం పరిశీలి చేసుకుందాం. మన దేశం గురించి ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా ఎందుకు నాకు, నాది, నేను అనేటువంటి స్వార్థం ఎందుకు పోవట్లేదు? యథార్థంగా ఆలోచిద్దామా? నీతి, న్యాయం, సత్యం, ధర్మం నడయాడవలసినటువంటి పవిత్ర భూమిలో, చాలా వేద భూమిలో ఏమంటే ఈరోజు ఎటు చూసినా అన్యాయం, అక్రమం, ఇంకా ప్రాముఖ్యంగా కల్తీ వ్యాపారం కదండి. దేంట్లో చూసినా కల్తీ అయిపోతూ ఉంది. కల్తీ లేని వస్తువు అంటూ లేకుండా మనం ఈ రోజున ఉంటున్నాం. అర్థం చేసుకుందాం మన సమాజం ఎటుపోతూ ఉంది. తెల్లదొరల నుంచి విడుదల పొందుకున్నాం, కానీ సమాజంలో ఇంకా ఇలాంటి పరిస్థితులు ఎందుకు చూస్తూ ఉన్నాం? ఆఖరికి పసిపిల్లలు తాగే పాలల్లో కూడా కల్తీ చేసినటువంటి పరిస్థితి. ఇంకా మరి అవసరమైనప్పుడు ఎంతో మరి దేవుళ్ళ తర్వాత దేవుళ్ళ లాంటి డాక్టర్స్ ఈ రోజున వైద్యాన్ని కల్తీ వ్యాపారంగా మార్చేసినటువంటి పరిస్థితి చాలా దారుణంగా మీరు చూస్తూనే ఉన్నారు రోజు. మరి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఇలాంటి ఈ కరోనా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఎంతో మరి వేదనాభరితమైనటువంటి పరిస్థితుల్లో కూడా డాక్టర్స్ ఇంకా ధనాశతోటి, ఇంకా స్వార్థంతో మరెందుకు ఈ కల్తీ వ్యాపారం చేస్తున్నారు? వైద్యాన్ని కూడా వ్యాపారం ఎందుకు చేస్తూ ఉన్నాడు? తెల్లదొరలు వెళ్ళిపోయారు కదా, ఎందుకు మనకి స్వతంత్రం రాలేదు? అర్థం చేసుకుందాం. ఇంకా ప్రాముఖ్యంగా ఈరోజు మనం గమనించేటువంటి విషయం ఏంటంటే ఆచారాలు, సాంప్రదాయాలకు ఇస్తున్నటువంటి విలువ సాటి సహోదరునికి ఇవ్వట్లేదు, సాటి పొరుగువానికి ఇవ్వట్లేదు, సమాజానికి ఇవ్వట్లేదు. ఈ శ్రావణ మాసం ఈ రోజు మంచిది అని అనుకుంటే ఇక ఏమీ కాంప్రమైజ్ కావట్లేదు. నా ఇంట్లో ఫంక్షన్ జరగాల్సిందే, నా ఇంట్లో పెళ్లి జరగాల్సిందే అని మరి ఎందుకని మినిమం సామాజిక స్పృహ లేకుండా మరి ఈ రోజున మరి ప్రభుత్వం అంతా మొత్తుకుంటూ ఉంటుంది, దూరం పాటించండి, ఈ ఫంక్షన్లు ఇలాంటివి వద్దు, ఎంత మ్యాక్సిమం ఇంట్లోనే ఉండండి, నలుగురు కలుసుకునే పరిస్థితులు వద్దు, బయటికి అత్యవసరమైతేనే బయటికి రండి అని మొత్తుకుంటూ ఉంటే, నీ ఫోనుల్లో కూడా వాళ్ళు ఆ మెసేజ్ పెట్టి మొత్తుకుంటూ ఉంటే ఏమాత్రం బాధ్యత లేకుండా, సామాజిక మరి అవగాహన లేకుండా మనం ఏం చేస్తున్నామంటే
ఖచ్చితంగా ఫంక్షన్ జరగాల్సిందే. ఎందుకనంటే ఇది మంచి రోజు, మంచి ముహూర్తం, మంచి మరి ఆచారం, సాంప్రదాయం అని వాటికి విలువిస్తున్నావు. కానీ ఈ ఫంక్షన్ వల్ల ఒకవేళ అక్కడ ఒక 100 మంది చేరితే దానివల్ల ఈ వైరస్ ఇంకేమైనా వ్యాపిస్తే ఒకళ్ళు కొన్ని కుటుంబాలు నష్టపోతాయేమో కదా, నా గురించి వాళ్ళు నష్టపోవటం ఎందుకు, మరి అట్లా జరగకూడదు, వాళ్ళు కూడా మరి సహోదరులు కదా, వాళ్ళ కుటుంబాలు నష్టపోకూడదు. ఏమైంది ఆచారం, ఏమైందిలే నెక్స్ట్ మంత్ పెట్టుకుంటాను, ఇవన్నీ అయిపోయినాక పెట్టుకుంటాను అని ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఆలోచించండి. ఈ రోజున యథార్థంగా ఆలోచన చేద్దాం. దీనివల్ల ఎంత కలుషితమైపోతూ ఉంది, ఎంత ఈ రోజున ఈ తెగులు, ఈ వైరస్ ఎంత విస్తృతంగా భారతదేశం లక్షల సంఖ్యలో దాటిపోవటానికి కారణం మనం కాదంటారా? సామాజిక బాధ్యత లేని మనందరం కూడా మరి ఎందుకు ఇలా ఉంటుంది? ఈ స్వార్థం అనేది మనలో ఎందుకు ఉంది? ఈ మన దేశాన్ని మనమే ఇన్ని సమస్యలకు తీసుకెళ్లే పరిస్థితి ఎందుకు ఉంది? తెల్లదొరలు విడుదల పొందుకున్నాం, తెల్లదొరల వల్ల జరిగింది అని మన పాఠ్యాంశాలు నేర్చుకుంటా ఉన్నాం. తెల్లదొరల వల్ల పేదరికంలో వెళ్ళింది, తెల్లదొరల వల్ల నష్టంలోకి వెళ్ళింది, తెల్లదొరల వల్ల మరి సమస్యలోకి వెళ్ళింది అని అనుకుంటున్నాం. అయితే తెల్లదొరలు వెళ్ళిపోయి 73 సంవత్సరాల తర్వాత కూడా అదే పరిస్థితి ఉంది. కారణం, అసలైన కారణం ఒకటి ఉంది. అది రోజు నేను మీతో ఒక చిన్న ఆలోచన చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఆలోచిద్దాం. మన దేశాన్ని ప్రేమించే వారముగా ఖచ్చితంగా దేశం కొరకు మనమేం చేయగలం అనేటువంటి ఒక చిన్న ఆలోచన కలిగి ఈరోజు మరి ఆలోచన చేయటానికి, దాన్ని ఆచరణ పెట్టగలగటానికి కూడా సిద్ధపడదాం. ఏంటి కారణం అని ఆలోచన చేస్తే తెల్లదొర నుంచి మనకి విడుదల వచ్చింది కానీ ఇంకా అంతకన్నా చాలా భయంకరమైన వాడు, చాలా బలవంతుడైనటువంటి నల్లదొర ఒకడు ఉన్నాడు. వారి నుంచి విడుదల పొందుకోలేదు. మనందరం కూడా వారి నుంచి విడుదల పొందుకోలేదు. వాడు చాలా బలవంతుడు, చాలా బుద్ధి కలిగిన వాడు, చాలా అన్ని విషయాల్లో మరి వాడు బలవంతుడై మానవాళ్ళందరినీ కూడా వాడు తన కబంధ హస్తాల్లో బంధించున్నాడు. వాడెవడో కాదు, మనలో ఉన్నటువంటి చెడు అనేటువంటి ఆ స్వభావం, లేకుంటే పాపం అనేటువంటి ఆ స్వభావం, లేకుంటే నాది నేను అనేటువంటి ఆ స్వార్థం అనేటువంటి ఆ చెడు అనే నల్లధర ఎంతకాలం మనల్ని ఆక్రమించుకుని ఉంటాడో అంతకాలం మనం ఏమాత్రం కూడా సమస్యలకి పరిష్కారాన్ని పొందుకోలేము. తెల్లదొర నుంచి విడుదల పొందుకున్నటువంటి మనం ఈరోజు నేను నల్లదొర నుంచి విడుదల పొందుకోవాలి అని ఎందుకు ఆలోచించలేకపోతా ఉన్నారు? మరి సమస్య మనకు తెలుస్తూ ఉన్నప్పుడు, సమస్యలు మనకు కనబడతా ఉన్నప్పుడు దానికి పరిష్కారం వెతకాలి కదా. నిజంగా మన కుటుంబంలో ఏదైనా సమస్య వస్తే దానికి పరిష్కారం వెతుక్కుంటాం, ప్రయాసపడతాం. కానీ ఎందుకని మన దేశానికి ఉన్నటువంటి సమస్య గురించి మనం ఎందుకు ఆలోచించలేకపోతా ఉన్నాం? నల్లదొర నుంచి ఎలా విడిపించబడాలి, నల్లదొర నుంచి ఎలా స్వతంత్రం పొందుకోవాలి అని ఎందుకు మనం ఆలోచించలేకపోతా ఉన్నాం? ఈ రోజున మరి ఆలోచిద్దాం. ఆ నల్లదొర చాలా కఠినమైన వాడు, చాలా బలవంతుడు, చాలా అందరిలో వాడు ఉండి మరి ఈ స్వతంత్రానికి విఘాతం కలిగిస్తూ ఉన్నాడు. స్వతంత్రానికి వాడు చాలా నష్టం కలిగిస్తూ ఉన్నాడు. స్వతంత్రాన్ని నిజంగా నిజమైన స్వతంత్రాన్ని మనం అనుభవించలేకుండా చేస్తూ ఉన్నాడు. ఆ చెడు, ఆ నల్లదొరని ఈ రోజున విడిపించాలి అని అంటే ఒక మాట బైబిల్లో యోహాను సువార్త 8:32లో ఒక మాట ఉంది, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అని. సో నల్లదొర నుంచి స్వతంత్రత కావాలి అని అంటే ట్రూత్ షల్ సెట్ యూ ఫ్రీ అనే మాట, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అనే మాట. అయితే నేను ఈ మాట నేను అనగానే ఖచ్చితంగా ఒకళ్ళంతా ఎవరన్నా క్రైస్తవేతర సహోదరులు ఎవరన్నా ఆసక్తితో చూస్తూ ఉన్నట్లయితే వాళ్ళు వెంటనే అంటారు, అది నేను అనుకున్నాను ఖచ్చితంగా ఇక్కడ నుంచి బైబిల్లోకి తీసుకెళ్ళిపోతారని అనుకున్నాను అని. ఒకవేళ మీ వీళ్ళని ఇట్లా అంటారేమో, ఒక్క నిమిషం ఆగండి. మరి నేను బైబిల్లోకి వెళ్ళే ముందుగా ఇంకొక మాట తెలియజేస్తాను. సరే, బైబిల్ పక్కన పెట్టేద్దాం. మన వేద భూమి, మన ప్రామాణిక వేదాలు మనకు ఉన్నాయి. నిజంగా వేదాల నుంచి మనం ఎంతో మరి సత్యం నేర్చుకోవాల్సిన వారంగా మనం ఉన్నాం. భారతదేశపు వేదాల్లోనే మరి సత్యమహా గంభీరహ అనేటువంటి ఒక మాట ఉంది. సత్యమహా గంభీరహ అనేటువంటి ఒక మాట వేదాల్లో, అధర్వణ వేదంలో ఉందని మీ అందరికీ తెలుసు, మాకన్నా మీకు బాగా తెలుసు. అలానే మరి ఉపనిషత్తుల్లో, మండకోపనిషత్తుల్లో ఒక మాట ఉంది, సత్యమేవ జయతే అనే మాట ఒకటి ఉంది కదండి. సత్యమహా గంభీరుడహ అనేటువంటి ఒక మాట ఉంది. అంటే అర్థం ఏంటంటే సత్యమను నేను గంభీరుడును అని అర్థం. సత్యమేవ జయితే అంటే మీకు అర్థం తెలుసు, సత్యమే జయిస్తుంది, విజయం పొందుతుంది అనే మాట మనం మన వేదాల్లో చూస్తున్నాం, వేరే వాటిలో కాదని, వేరే గ్రంథాలు కాదు, మన గ్రంథాల్లోనే చూస్తున్నాం, మన వేదాల్లోనే, మన ఉపనిషత్తులోనే చూస్తూ ఉన్నాం. అలా చూస్తూ ఉన్నప్పుడు ఎవరి సత్యమై ఉన్న దేవుడు అని ఆలోచించాలి కదా యథార్థంగా. ఎవరైనా సత్యమై ఉన్న దేవుణ్ణి, గంభీరుడై ఉన్న దేవుణ్ణి అని చెబుతున్న ఆ వ్యక్తి ఎవరు, ఆ దేవుడు ఎవరు?
ఆయన అలానే మరి సత్యమేవ జయతే అని అంటున్నారు. అంటే ఈ సత్యము ఎలాంటి విజయాన్ని తీసుకెళ్ళిద్ది, ఎలా సత్యం విజయంలోకి తీసుకెళ్ళగలిగిద్ది, అసలు ఆ సత్యం అనే దేవుడు ఎవరు, ఆ గంభీరుడు అనే దేవుడు ఎవరు అని వెతకగలిగితే, యథార్థంగా వెతకగలిగితే ఖచ్చితంగా ఇంకొక వేరొక వేద గ్రంథం ఇంకొకటి ఉంది. వేద గ్రంథం అది కూడా, బైబిల్ కూడా వేద గ్రంథమే. ఆ వేద గ్రంథం ఉంది, ఈ వేద గ్రంథాలు ఉన్నాయి. ఈ వేద గ్రంథాల్లో ఒక 2 మాటలు చూసాం. ఆ వేద గ్రంథంలో కూడా ఏదైనా మాట దొరికితే బాగుంటుంది అనేది ఏమంటే యథార్థత. అదంటారా? నా పాయింట్ మీరు క్యాచ్ చేయండి, మీకు అర్థమవుతుందండి. ఇవన్నీ వేద గ్రంథాలే. ఇప్పుడు 2 గ్రంథాలు 2 మీకు రిఫరెన్సులు దొరికినాయి. సో దీనికి ఇంకేదన్నా కంటిన్యూషన్ ఇంకేదన్నా దొరికిద్దా పాయింట్ అనేది అని కనుక మీరు అన్వేషణ చేయగలిగితే ఇంకొక వేద గ్రంథం ఉంది. దాంట్లో ఇప్పుడు నేను చెప్పినట్టుగా యోహాను సువార్త అని ఒక గ్రంథం ఉంది. దాంట్లో 8:32 ఒక మాట ఉంది, సత్యం మిమ్మల్ని స్వతంత్రులు చేస్తుంది అని. సో ఏంటి సత్యం? మరి ఈ 2 గ్రంథాలు చెప్పిన మాటే ఇక్కడ కూడా సత్యం అనే మాట వినబడతా ఉంది. ఏంటి అని ఆలోచన చేస్తే, ఈ సత్యం ఎలా స్వతంత్రంలోకి నడిపిస్తుంది అని మీరు ఆలోచన చేస్తే, ఇంకొక మాట బైబిల్ అదే యోహాను సువార్త అనేటువంటి గ్రంథంలో 14వ అధ్యాయం 6వ వచనంలో చాలా క్లియర్గా నేనే సత్యము అని మాట్లాడుతూ ఉన్నాడు. నేనే సత్యము. ఇందాక వేదాల్లో సత్యమహ గంభీర అన్నట్టుగా ఇప్పుడు ఒక ఆయన ఒక మాట్లాడుతూ ఉన్నాడు. ఒక దేవుడు ఏమంటున్నాడంటే నేనే సత్యము అని అంటున్నాడు. నేనే సత్యము అని మాట్లాడుతున్నటువంటి దేవుడు మరి బైబిల్లో కూడా కనబడతా ఉన్నాడు. అర్థం చేసుకోండి. అలానే మరి ఆయన చేసినటువంటి కార్యం ఏంటి? సత్యమేవ జయతే. దానికి ఏమన్నా వేద గ్రంథంలో బైబిల్లో కూడా ఏమైనా ఉందానంటే నిజమే. ఆయన సత్యం, ఆయన అయి ఉన్నాడు, ఆయన సత్యమై ఉన్నాడు. మరి ఆ వాక్యే ఏదైతే ఉందో, ఓం అనేటువంటి ఆ వాక్ ఏదైతే ఉందో, ఆ వాక్యే కృపాసత్య సంపూర్ణుడిగా, శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నేనే సత్యము అని ప్రకటిస్తూ ఉన్నారు. అలానే ఆయన ఆ సత్యమైనటువంటి ఆయన పొందినటువంటి విజయం ఏందో మీ అందరికీ తెలుసు. చెబుతాను నేను ఇప్పుడు ఒక మాట. పొందినటువంటి విజయం ఏంటంటే, ఇందాక చెప్పాను చూసారా, ఆ చెడు అనేటువంటి వాడు ఉన్నాడు మనలో, ఆ పాపం అనేటువంటి వాడు ఉన్నాడు, ఆ స్వభావం మనలో మరి వేళ్ళుండుకుపోయి ఉంది, రక్తంలో కలిసిపోయింది. అలాంటి ఆ చెడు అనేటువంటి వాడి మీద పోరాడి, ఆ పాపం అనే దాని మీద పోరాడి ఆయన విజయాన్ని సాధించగలిగాడు. అది మనం నేర్చుకోవాల్సింది. ఏమండి? విజయాన్ని సాధించగలిగాడు. ఎలా విజయాన్ని సాధించగలిగాడంటే, ఆయన శరీరధారిగా ఉన్నటువంటి ఆ టైంలో మరి ఆయన పాపంతో పోరాడి 33 సంవత్సరాలు ఆయన భూమి మీద జీవించినటువంటి తన జీవిత కాలంలో 1 యోహాను పత్రిక 3:5 అనేటువంటి బైబిల్లో ఈ గ్రంథంలో ఆయన యందు పాపమేమీ లేదు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. మరి పేతురు రాసిన 1 పత్రిక 2వ అధ్యాయం 22లో ఆయన పాపమేమీ చేయలేదని మనం మాట చూస్తూ ఉన్నాం. ఫిబ్రవరి 7:26 అనేటువంటి గ్రంథంలో ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు అనే మాట చూస్తూ ఉన్నాం. సో పాపము లేదు, పాపం చేయలేదు, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, నాలో పాపం ఉన్నదని ఎవరు స్థాపించగలడు అని లోకానికి సవాల్ విసిరి మరి పాపం మీద విజయాన్ని ఆ విజయాన్ని పొందాడు, విజయం సాధించాడు. సత్యమేవ జయతే అనే మాటని నెరవేరుస్తూ, అలాంటి ఆ దేవుడు, అలాంటి యేసు ప్రభువారు గురించి మీరు ఇంకా ఆలోచన చేయగలిగితే, ఆయన ఎలా మరి పాపం మీద ఆయన జయించాడు. అయితే మనందరి పాపాలను ఎలా జయిస్తాడు, మనందరి పాపాలను ఎలా తీసివేస్తాడు, మనలో ఉన్న ఆ చెడు అనేటువంటి ఆ దొరని, నల్లదొరని ఎలా చంపేస్తాడు అని మీరు ఆలోచన చేయగలిగితే, అందుకొరకే సర్వమానవాళి పాప పరిహారార్థం ఏం జరగాలండి? రక్త ప్రోక్షణం జరగాలి అన్నటువంటి వేద ప్రవచనాన్ని నెరవేరుస్తూ 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ భూమి మీదకు వచ్చి భూమిని మరి నాభిస్థానమైనటువంటి ఆ ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేము పట్టణంలో గొల్గొతా కొండపైకి ఆయన వచ్చి అక్కడ సిలువలో తన రక్తాన్ని చిందించాడు. సర్వ పాప పరిహారార్థం ప్రోక్షించాల్సిన రక్తం 2000 సంవత్సరాల క్రితం ప్రోక్షించబడింది. ఆ రక్తంలో మన ప్రతి పాపమునకు విడుదల నల్లదొర, చెడు పాపం నుంచి విడుదల మనకి పొందుకోగలుగుతున్నాం. రక్తం చిందింపబడకుండా పాపక్షమాపణ జరుగుదు అని సామాన్యంగా చెప్పవచ్చును అన్న హెబ్రీ 9:22 వేద ప్రవచనాన్ని కూడా ఆయన నెరవేరుస్తూ అద్భుత కార్యాన్ని ఆయన జరిగించాడు. ఈ రోజున మరి మనకున్నటువంటి భారతదేశానికి, మన భారతదేశం కొరకు కూడా ఆయన తన స్వరక్తాన్ని చిందించాడు. మన భారతదేశాన్ని కూడా ఆయన ప్రేమించాడు. ఆయన రక్తాన్ని చిందించాడు. మన ప్రతి పాపాన్ని కడిగివేశాడు. మనలో ఉన్నటువంటి నల్ల దొరని ఆయన చంపివేశాడు. మీరు అర్థం చేసుకోగలిగితే ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, ఆయన్ని మన హృదయాల్లోకి, ఎక్కడైతే ఈ చెడు అనేది నివాసం చేస్తూ ఉందో, ఎక్కడైతే ఈ పాపం అనేది నివాసం చేస్తూ ఉందో ఆ హృదయంలోకి ప్రభువుని, యేసుక్రీస్తుని ప్రభువుగా మీరు ఎప్పుడైతే ఒప్పుకుంటారో అప్పుడు ప్రభు నీలో ఉన్నటువంటి ఆ చెడుని, నల్లదొరని చంపేయగలుగుతాడు.
మీకు అర్థమవుతుందండి? నల్లదొర నుంచి కంప్లీట్గా విడుదల మనం పొందుకోగలుగుతాం. సో ఈ రోజున మరి చెబుతున్నటువంటి ఒక చిన్న సువార్త, ఒక మంచి వార్త, ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, మనం ఎలాంటి సమస్యలు ఉంటే మన భారతదేశానికి యేసు ప్రభువారు సత్యమై ఉన్న దేవుడు, సత్యమహ గంభీరున అని చెప్పుకున్న దేవుడు, సత్యమేవ జయితే అనే ప్రవచనాన్ని నెరవేరుస్తూ అద్భుతమైనటువంటి కల్వరి శిలువలో మరి ఆ అజామ్యాక బలియాగాన్ని నిర్వర్తించినటువంటి ఆ యేసు ప్రభువారిని నీ హృదయంలో ఒప్పుకున్నట్లయితే ఆయన చేసే ముఖ్యమైన పని నీలో ఉన్నటువంటి నల్లదొరని చంపేస్తాడు, నల్లదొర నుంచి విడుదలని కలిగిస్తాడు. ఆ పని మనం ఈరోజు చేయటానికి ఎందుకు ఇష్టపడలేకపోతా ఉన్నాం? ఆలోచన చేద్దాం. ఈ రోజున మరి ఈ మాట సువార్తగా మీ మధ్యకు తీసుకొస్తా ఉంటే, యేసు ప్రభువారిని గురించి సువార్తగా ఈ మాటను మీ మధ్య తీసుకొస్తా ఉంటే, మరి యేసు ప్రభువారిని నమ్ముకోండి అని తీసుకొస్తా ఉంటే, ఈ రోజున భారతదేశం ఏమంటుందంటే మత మార్పిడి చేస్తుంది అని అంటుంది. ఏమంటే భారతదేశం ఈ రోజున ఏం ట్యాగ్ తగిలిస్తుందంటే మత మార్పిడి చేస్తున్నారు, వీళ్ళు అన్యాయం చేస్తున్నారు, కుట్ర చేస్తున్నారు, లేకుంటే ఇక రకరకాల పేర్లు పెట్టి మరి ఎన్నో రకాల యాంటీ కన్వర్షన్ బిల్ అని, లేకుంటే సువార్తకు వ్యతిరేకమైనటువంటి ఎన్నో తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి ఆలోచన చేయండి. ఈ సువార్త యేసు ప్రభువారిని మీ మధ్యకు తీసుకురావటంలో ఉద్దేశం ఏంటంటే, ఏ మాత్రము సాంప్రదాయాన్ని కలుషితం చేయటం కాదు, మత మార్పిడి చేయటం కాదు, లేకపోతే ఏదో మీరు దోచుకోవటానికి కాదు, కానీ భారతదేశం మీద యథార్థమైన ప్రేమ కలిగి, భారతదేశం మీద ఇష్టం కలిగి, నా భారతదేశం బాగుపడాలని, నా భారతదేశం ఎప్పటికీ మరి రత్న గర్భలాగానే ఉండిపోవాలని ఆశతోటి చేస్తున్నటువంటి పని ఇది మీరు అర్థం చేసుకోండి. ఏమండి, సువార్త విని యేసు ప్రభువారిని యథార్థంగా నమ్ముకొని ఆయన హృదయంలో ఆయన ప్రతిష్ఠించుకున్నటువంటి ఏ వ్యక్తి కూడా చెడు పనులు చేయటం మీరు సమాజంలో చూడరు. నేను మళ్ళీ ఒక మాట చెబుతున్నాను, క్రైస్తవులు అని అన్నానంటే ఇవన్నీ ఉండాలి. యేసు ప్రభువారిని నిజంగా ఒప్పుకొని నిజంగా ఆయన బోధనలో నడుస్తున్నటువంటి నిజమైన క్రైస్తవుడు ఎవరైతే ఉన్నారో అలాంటి వారిని నేను అంటున్నాను, అలాంటి వారు సమాజాన్ని ఎప్పుడు కూడా నష్టపరచరు. మీరు అర్థం చేసుకోండి. యేసు ప్రభువారిని గురించి చెబుతున్నటువంటి సువార్త ఈ రోజున మన భారతదేశంలో ఎంతమంది నరహంతకులు మార్చింది, ఎంతమంది మరి మత్తు బానిసలుగా ఉన్నటువంటి వారిని మార్చగలిగింది, ఎంతమంది తాగుబోతులు మార్చగలిగింది, ఎంతమంది సమాజ విద్రోహులుగా ఉన్నటువంటి ఆ నక్సలైట్లో లేకపోతే ఇంకా టెర్రరిస్టులు ఎంతమందిని మార్చగలిగిందో మీరు అర్థం చేసుకోండి. యథార్థంగా మీరు చరిత్రను చూడండి, సర్వే చేయండి, మరి కలెక్షన్ చేసుకోండి. ఖచ్చితంగా మరి ఈ 74 సంవత్సరాలు 73 సంవత్సరాల్లో భారతదేశంలో ఎన్ని చోట్ల ఎన్ని సందర్భాల్లో ఒక ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి వారందరూ ఏ మాత్రం కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితుల్లో వ్యాధిగ్రస్తులైపోయి తినటానికి తిండి లేక వస్త్రాలు లేక ఉన్నప్పుడు ఒక క్రీస్తు ప్రభువారి ప్రేమని కలిగి ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆ ప్రాంతానికి వచ్చి వారిని చూసి ముందుగా యేసు ప్రభువారిని గురించి చెప్పలేదు, కానీ ముందుగా మరి సామాజిక ప్రేమ కలిగి భారతదేశాన్ని ప్రేమించినటువంటి ఆయన ఏం చేశాడంటే వారందరికీ అవసరమైనటువంటి ఆ కూడు మరి గూడు వాళ్ళకి ఇచ్చాడు, వాళ్ళకి కావాల్సినన్ని సమకూర్చి పెట్టాడు. వాళ్ళకి ఏవైతే అవసరాలు ఉన్నాయో మరి వాళ్ళకి ముందు ఆహారం అవసరం, సూప్ అని అన్నాడు, సూప్ ఇచ్చాడు. తర్వాత వాళ్ళకి మరి ఆ మెడిసిన్ అవసరం, వాళ్ళంతా చాలా మురికిగా ఉన్నారు, అలాంటి పరిస్థితుల్లో వారికి సోప్ ఇచ్చాడు, సోప్ అవసరమని సోప్ ఇచ్చాడు. తర్వాత వారికి అత్యవసరమైనటువంటి సాల్వేషన్ గురించి చెప్పాడండి. మీరు అర్థం చేసుకోండి. మరి క్రైస్తవ సువార్త ప్రేమ ఎప్పుడు కూడా సమాజాన్ని ఏమాత్రం నష్టపరిచే సందర్భం ఎక్కడ లేదు. సమాజాన్ని కల్తీ వ్యాపారస్తులు మార్పు తీసుకొస్తుంది, నరహంతకుల మార్పు తీసుకొస్తుంది. ఎంతోమంది మరి సంఘ వ్యతిరేకులుగా ఉండి సంఘ వ్యతిరేక కార్యకలాపాలు చేసేవాళ్ళు, మావోయిస్టులు మారి మరి సువార్త ప్రకటిస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, టెర్రరిస్టులు మారి సువార్త ప్రకటిస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి జెర్రీ రసమ్య ఆయన తర్వాత ఇంకా టెర్రరిస్టులు మారిన వాళ్ళు ఉన్నారు. తర్వాత ఇంకా మరి ఫ్యాక్షనిస్టులు మారి మైకల్ విజయ్ కుమార్ లాంటి వాళ్ళు ఎంతోమంది ఈ రోజున యేసు ప్రభువారిని నమ్ముకొని బాగుపడ్డారు, సమాజానికి ఉపయోగకరంగా ఉన్నారు, సమాజాన్ని బాగుపరుస్తున్నారు, భారతదేశాన్ని ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్ళటానికి వారు చేయగలిగినటువంటి ప్రయత్నాన్ని వాళ్ళు చేయగలుగుతూ ఉన్నారు. కాబట్టి యేసు ప్రభువారిని గురించి చెబుతుంటే దయచేసి ఎవరు కూడా తృణీకరించవద్దు, ఎవరు కూడా ఆయన్ని కాదనవద్దు, మత మార్పిడి చేస్తున్నారనే ముద్ర వేయవద్దు. మీకు ఒక మాట చెబుతాను, బైబిల్లో కఠినమైన మాట ఒకటి ఉంది. ఏంటి ఆ మాట అంటే, రోమపత్రిక 1వ అధ్యాయంలో మనం ఒక మాట చూస్తాం. ఏంటంటే అది మరి తమ దుర్నీతి చేత సత్యమును అడ్డగించు వారి మీద
ఆకాశం నుంచి దేవుని కోపము రగిలిపోతుంది అనే మాట చూసి నాకు చాలా భయం వేసింది, బాధేసింది. నా భారతదేశం ఒకవేళ అలాంటి పనిలో ఉందేమో, మరి అలాంటి సువార్త వ్యతిరేకమైనటువంటి పని చేస్తుందేమో, అందుకని సత్యముని మరి సత్యానికి వ్యతిరేకంగా దుర్నీతితో పని చేస్తూ ఉన్నారేమో, అందుకని నా దేవుని కోపం వచ్చిందేమో అని ప్రతిరోజు ఆయన పాదాలు పట్టుకుంటా ఉన్నా. అయ్యా, నా భారతదేశం, నా మాతృదేశం చాలా మంచి దేశం, మంచి నాకు అన్ని సమకూర్చిన దేశం, మంచి ఉన్నతమైన దేశం. మరి వేద భూమి నా భారతదేశం మీద మరి అలాంటి నీ ఉగ్రత కురిపించద్దయ్యా అని క్రైస్తవులుగా ఉన్న మేమందరం కూడా ఎంతోమంది మరి ప్రార్థన చేస్తూ ఉండగా మరి మెల్లిమెల్లిగా దేవుడు ఖచ్చితంగా భారతదేశాన్ని రక్షిస్తాడు, కాపాడుతాడు, మేము నమ్ముతా ఉన్నాం. అలా చేయాలనే మరి ప్రతి క్రైస్తవుడు, మీకు తెలుసో లేదో కానీ ప్రతి క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవుడు తన ప్రార్థన గదిలో తన కుటుంబం గురించి చేసుకుంటాడో చేసుకోకపోయినా కానీ భారతదేశం గురించి, మాతృదేశం గురించి ఖచ్చితంగా ప్రార్థన చేస్తూనే ఉంటాడు, ఖచ్చితంగా దేవుని వేడుకుంటూనే ఉంటాడు. అర్థం చేసుకుందాం, మన గ్రామం కోసం, మన పట్టణం కోసం, మన మరి రాష్ట్రం కోసం, మన దేశం కోసం మొరబెడతా ఉంటారు ప్రతి క్రైస్తవుడు కూడా. దయచేసి సువార్తని అడ్డగించబోకండి, అడ్డగించవద్దు దయచేసి. ఇంకొక మాట మీకు చెబుతున్నాను, మీరు గనక ఒకవేళ ఇవన్నీ మరి నమ్మకపోతే సత్యము స్వతంత్రంగా చేస్తున్న మాట మరి ఎంతోమందిని పాపంలో ఉన్నటువంటి, చెడులో ఉన్నటువంటి ఆ నల్లద్వార ప్రభావంలో ఉండి, నల్లద్వార కబంధ హస్తాల్లో ఉండి అన్యాయాలకు పాల్పడుతున్న చాలామందిని మరి ఆ చెడు నల్లద్వార నుంచి విడుదల చేసి స్వతంత్రులుగా చేసి వారి మంచి జీవితాలు ప్రసాదించింది అని నేను చెప్పడం మొదలు పెడితే ఇలాంటి ప్రోగ్రామ్స్, ఇలాంటి గంటలు ఇంకొక 7 కావాల్సి వస్తూ ఉంటుంది. అర్థం చేసుకొని చాలా సాక్ష్యాలు ఉన్నాయి, చాలా ఆధారాలు ఉన్నాయి. మీరు అర్థం చేసుకొని చెడు అనేటువంటి వాడు మనలో ఎప్పుడైతే ఆ చెడు స్వభావం పోతుందో ఖచ్చితంగా మనం మంచి వారం ఎప్పుడైతే అవుతామో, మంచి ఆలోచన ఎప్పుడైతే వస్తాయో ఆలోచనలు సమాజానికి ఎప్పుడు కూడా క్షేమాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఆలోచన చేద్దాం. అయితే మరి క్రైస్తవులుగా ఉన్న వారికి కూడా ఒక చిన్న మాట నేను చెబుతాను. యేసుప్రభువారు నమ్ముకున్నాం, చాలు, సత్యంలోకి వచ్చాం, అంతవరకే చాలు, ఇక మా ద్వారా మంచి జరగాలంటే జరగకపోవచ్చు కొంత. ఎందుకనంటే అది నీ వరకు మంచి, ఓకే మంచిదే, నీవు మంచిలోకి వచ్చావు, ఆ చెడు నుంచి నువ్వు విడుదల పొందుకున్న మంచిలోకి వచ్చావు. కానీ అక్కడి నుంచి ఇంకా కొంత మనం ముందుకు అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. 1947లో మనకి స్వతంత్రం వచ్చింది. 1947లో స్వతంత్రం వచ్చింది ఆగస్టు 17న. అయితే సర్వసత్తాక ప్రజాస్వామ్య సార్వభౌమాధికార రాజ్యముగా మనకి ఎప్పుడు ఏర్పడిందంటే 1950 జనవరి 26న కదండి. అప్పటి వరకు మరి ఆ తెల్లదొరల ఆ క్రమంలోనే ఉన్నాం, తెల్లదొరల ఆ రాజ్యాంగంలో మనం ఉన్నాం. సొంతగా రాజ్యాంగాన్ని రచించుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసే దినం రిపబ్లిక్ డే అని అంటాం కదా, గణతంత్ర దినం అంటాం కదా, ఆ దినాన. సో ఒక 2.5 సంవత్సరాల దాకా ఆ సత్యంలో వచ్చారు, కానీ అంటే స్వతంత్రంలోకి వచ్చారు, కానీ సర్వస్వతంత్రంలోకి రాలేకపోయారు. అలానే క్రైస్తవులు కూడా మనందరం కూడా యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత, ఆయన హృదయంలోకి అంగీకరించిన తర్వాత మనలో జరిగేది ఏంటంటే మరి అసత్యంలో నుంచి సత్యంలోకి వచ్చాం. అంతటితో అయిపోయింది, చాలు, మన ద్వారా మంచి జరగాలంటే జరగకపోవచ్చు. నీలో మంచి జరిగిద్ది కానీ నీ ద్వారా సమాజానికి మంచి జరగకపోవచ్చు, దేశానికి మంచి జరగకపోవచ్చు. అయితే దేశానికి కూడా మనం క్షేమకరంగా, అభివృద్ధికరంగా ఉండాలి అని అంటే నీవు సత్యంలోకి వచ్చి నీవు ఖచ్చితంగా సర్వసత్యంలోకి నడిపించబడాలి. సర్వసత్యంలోకి నడిపించబడాలి అంటే ఆదివారం మందిరానికి వెళ్ళి, పండగకి వెళ్ళి అంతవరకు మాత్రమే కాదు, కానీ మరి వాక్యానుసారమైన జీవితాన్ని నువ్వు జీవించాలి. యేసుప్రభువారి బోధనలు వంట పట్టించుకోవాలి. నీ హృదయంలో, నీ అంతరంగంలో వాక్యంతో నింపబడాలి. పరిశుద్ధాత్మ దేవుడు మన సత్యంలో నుంచి సర్వసత్యంలోకి నడిపిస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులో, ఆ ప్రేరేపణలో, ఆయన ఆత్మ కుమ్మరింపులో నువ్వు ఉండి వాక్యానుసారంగా సర్వసత్యంలోకి నువ్వు గనక వెళ్ళగలిగితే అప్పుడు ఏమైందంటే సత్యంలోకి వస్తే, మళ్ళీ పాయింట్ అర్థం చేసుకుని, సత్యంలోకి వస్తే నువ్వు మంచిగా అవుతావు, నువ్వు చక్కగా నీకు క్షేమం వచ్చింది, నీలోంచి చెడు అనేటువంటి నల ద్వారా వెళ్ళిపోతాడు, మంచిది అవుతావు. కానీ ఎప్పుడైతే నువ్వు సర్వసత్యంలోకి వచ్చావో, ఆయన బోధను వంట పట్టించుకున్నావో, నీలో జరిగేదని తెలుసా, నువ్వు దేశానికే ఉపయోగపడతావు. ఇప్పుడు నేను ఒక మాట చెబుతాను. ఒకవేళ ఆయన సత్యంలోకి రాకపోయినా బోధని వంట పట్టించుకున్నాడు. యేసుప్రభువారు చేసినటువంటి సత్య సంబంధమైన బోధని తన నరనరాల్లో జీర్ణించుకున్నాడు. ఆ బోధ ప్రకారంగా పోరాటం మొదలుపెట్టాడు. మన భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చాడు. మన భారతదేశానికి స్వతంత్రం రావటంలో పరోక్షంగా, అద్భుతంగా యేసుప్రభువారి బోధలు ఉన్నాయి. యేసుప్రభువారి బోధలే మనకి స్వతంత్రం తీసుకొచ్చినాయి. ఎలాగనంటే మరి మహాత్మా గాంధీ మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు ఉన్నటువంటి యేసుప్రభువారి ఆ కొండ మీద ప్రసంగంతో తీవ్రంగా ప్రభావితుడై, తీవ్రంగా ఆయన బాగా ఇంపాక్ట్ ఆయన మీద పడి
దాన్ని బాగా వంట పట్టించుకొని జీర్ణించుకొని సత్యముతో తన అనుభవాలు అనేటువంటి గ్రంథాన్ని కూడా రాశాడు, మీ అందరికీ తెలుసు. సో ఆయన చేసినటువంటి పోరాటం ద్వారానే మనకి స్వతంత్రం వచ్చింది. ఎందుకంటే భారతదేశ స్వతంత్ర చరిత్ర మీరందరూ చూడగలిగితే మరి అంతకు ముందుగా మరి 1885లోనే కాంగ్రెస్ పార్టీ స్థాపన జరిగింది, నేషనల్ కాంగ్రెస్ పార్టీ. అక్కడ మరి మితవాదులు అనేటువంటి వాళ్ళు వచ్చి దాదాపు 1905 సంవత్సరం వరకు కూడా ఎన్నో పోరాటాలు వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. చాలా శాంతియుతమైన పోరాటాలు. మరి ఒక చిన్న మరి పిటిషన్ లాగా ఇవ్వటం, మరి చాలా సింపుల్గా వాళ్ళు ప్రొటెస్ట్ చేయటం, ఇలాంటివి చేసుకుంటూ వచ్చారు. స్వతంత్రం రాలేదు. తర్వాత ఇది కాదు, మనం కొంత అతివాద ధోరణులు మనం ప్రకటించాలి, కొంత పోరాటం చేయాలి, సాయుధ పోరాటం కూడా అవసరమే, మరి బ్రిటిష్ వాళ్ళకి ఎదురు తిరుగుదాం అని ఒక బ్యాచ్ వచ్చారు. వాళ్ళని అతివాదులు అంటారు, ఎక్స్ట్రీమిస్ట్ అంటారు. ఇందాక వాళ్ళని మోడరేట్స్ అంటారు, తర్వాత ఎక్స్ట్రీమిస్ట్ అంటారు. వీళ్ళు అతివాదులు, తిలక్, బాలగంగాధర్ తిలక్ ఇలాంటి వాళ్ళు ఏం చేశారంటే కొంత మరి ఈ హింసాయుతమైన పద్ధతులు ఉపయోగించి మనం వాళ్ళకి ఎదురు తిరుగుదాం, పోరాడదాం అని వాళ్ళు ప్రయత్నం చేశారు. స్వతంత్రం రాలేదు. భారతదేశ చరిత్ర తెలియజేస్తున్న అద్భుతమైన సత్యం మీరు అర్థం చేసుకోండి. స్వతంత్రత రాలేదు. అయితే ఎప్పుడైతే మరి గాంధీ గారు ఆయన చేతుల్లోకి ఈ పోరాటం వెళ్ళిపోయిందో 1920 సంవత్సరంలో, ఇక అప్పటి నుంచి 47 వరకు ఆయన చేసినటువంటి పోరాటాన్ని చరిత్రలో భారత చరిత్ర అంటారు గాంధీయన్ ఎరా అని అంటారు కదండి, గాంధీ యుగము అని అంటున్నారు. ఆ టైంలో గాంధీ గారి ద్వారా మాత్రమే మనకేమొచ్చిందండి, భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. కారణం ఏందో తెలుసా? భారతదేశానికి స్వతంత్రం రావటానికి మహాత్మా గాంధీ కారణం అవటానికి అసలైన కారణం ఏంటంటే గాంధీ నమ్మిన సిద్ధాంతము సత్యము. గాంధీ నమ్మిన సిద్ధాంతము మరి ఏమంటారు దాన్ని, అహింసాయుతమైన పోరాటము, అది కూడా సత్య పోరాటము. లేకుంటే యేసుప్రభువారు చెప్పినటువంటి దీనత్వము, సాత్వికత కలిగినటువంటి పోరాటము. ఆ పోరాటాన్ని, యేసుప్రభువారి బోధల్ని మరి జీర్ణించుకున్నటువంటి మహాత్మా గాంధీ ద్వారానే మనకి స్వతంత్రం వచ్చింది. అర్థం చేసుకోండి. యేసుప్రభువారిని నమ్ముకున్న వాళ్ళు, ఇప్పుడు గాంధీ గారు భారతదేశానికి ఏం తీసుకొచ్చాడండి, స్వాతంత్రం తీసుకురాగలిగారు. యేసుప్రభువారిని బోధలు నమ్ముకున్న వాళ్ళే అలా చేయగలిగితే, యేసుప్రభువారిని నిజరక్షణగా అంగీకరించిన నీవు నేను, యేసుప్రభువారి బోధలన్నీ కూడా జీర్ణించుకున్నటువంటి నీవు నేను భారతదేశానికి ఉపయోగకరంగా ఉండొద్దా? భారతదేశానికి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలోకి తీసుకువెళ్ళేవారుగా మనం ఉండవసరం లేదా? ఆలోచన చేద్దాం. ఏదో ఇండిపెండెన్స్ డే వచ్చినప్పుడు మాత్రం వెంటనే ఫోనుల్లో రాత్రి 12 నుంచి ఫోనుల్లో మెసేజ్లు, ఇండిపెండెన్స్ డే, హ్యాపీ ఇండిపెండెన్స్ డే అనే మెసేజ్లు, ఇక్కడ ఫ్లాగులు పెట్టుకోవటాలు, ఇవన్నీ చేస్తున్నాం. కానీ ఏ రోజు కనీస బాధ్యత మన దేశం గురించి మనం పాటించలేకపోతా ఉన్నాం. అది నీ కనీస బాధ్యత. మాతృభూమి మరి భారతదేశాన్ని మనం భరతమాత అని అంటున్నాం, నీ తల్లిగా మనం భావిస్తున్నాం. అలాంటి భారతదేశాన్ని మనం మన ఇష్టానుసారంగా ఉపయోగించుకోవటం మంచిది కాదు. ఆలోచన యేసుప్రభువును నమ్ముకుంటే నీకు జరిగే నష్టమేమీ లేదు. ఇది మత మార్పిడి కానే కాదు. మత మార్పిడి చేసి మేము సాధించేది ఏమీ లేదు. అందరూ కూడా ఖచ్చితంగా యేసుప్రభువుని నమ్ముకోవాలని. యేసుప్రభువు ఎవరో విదేశాల దేవుడు కాదు, ఆయన మన స్వదేశీ దేవుడు. మనకే కాదు, సర్వ మానవాళికి స్వదేశీ దేవుడు. సర్వ మానవాళి పాప ప్రక్షాళన కొరకు రక్తం చిందించిన దేవుడు, మరణించిన దేవుడు, 3వ దినాన తిరిగి లేచిన పరిశుద్ధుడు, పునరుద్ధానుడు, త్వరలో మనందరినీ తీసుకెళ్తానికి రానయ్యున్న మరి గొప్ప దేవుడు, అద్భుతమైన దేవుడు. ఆయన ఎందుకు మనం నిరాకరిస్తున్నాం, తిరస్కరిస్తున్నాం? జాగ్రత్త నా భారతదేశమా, అలాంటి సువార్తని, అలాంటి యేసుప్రభువుని తిరస్కరించి అనవసరంగా ఆయన ఉగ్రతకి కారణం కావద్దు. ఒకవేళ కరోనా మరి ఎందుకనో మరి ఫస్ట్లో భారతదేశంలో ఎక్కువగా లేవని సంతోషపడ్డాం, ప్రభా నీకు వందనాలని చెప్పుకున్నాం. కానీ ఎందుకనో గత 4 రోజులుగా ప్రతిరోజు 50, 60 వేలు, 65,000 కేసులు పెరిగిపోతూ కొంత మరి అమెరికా తర్వాత ఇస్తాను 2nd ప్లేస్లోకి వెళ్ళిపోతూ ఉంది. చాలా దమనీయమైనటువంటి పరిస్థితి. భారతదేశం గురించి మరి ప్రార్థన చేద్దాం, మరి యథార్థంగా ఆయన అడుగుదాం, ఇంకా సువార్త చేయడానికి ప్రయత్నం చేద్దాం. భారతదేశ ప్రభుత్వానికి కూడా 1-2 నిమిషాలు నేను ఒక చిన్న విజ్ఞప్తి చేయాలని ఆశపడతా ఉన్నాను. ఒక 2 నిమిషాలు యథార్థంగా మరి నాయకులుగా ఉన్నవాళ్ళు, ప్రభుత్వాధికారులుగా ఉన్నవాళ్ళు, ప్రభుత్వం ఇది మీ దృష్టికి తీసుకొచ్చి మరి ఇది అవకాశం ఇస్తారని నేను ఆశపడతా ఉన్నాను. ఏంటంటే నేను చెప్పాను, యేసుప్రభువారి సువార్త ప్రపంచాన్ని మార్చగలిగిన శక్తి కలిగినది. యేసుప్రభువారిని నమ్ముకున్న వాళ్ళు సమాజాన్ని ఖచ్చితంగా బాగుపరుస్తారు. ప్రతి విధమైన దుర్నీతి నుంచి వాళ్ళు తప్పించగలుగుతారు, క్షేమాభివృద్ధిలోకి తీసుకెళ్తారు అని నేను చెబుతూ ఉన్నాను. అయితే సువార్త చెప్పడానికి ఈ రోజున చాలా ఆటంకాలు ఉన్నాయి, చాలా అడ్డంకులు ఉన్నాయి. చెప్పనివ్వట్లేదు, ఇవ్వనివ్వట్లేదు, ఏమి చేయనివ్వట్లేదు. మరి ప్రభుత్వానికి ఒక చిన్న విజ్ఞప్తి నేను చేస్తూ ఉన్నాను, మీరు ఛాలెంజింగ్గా ఇది తీసుకోండి. మరి సువార్తకి అడ్డు లేకుండా ఏ మాత్రం
ఏమాత్రం నిర్బంధం లేకుండా సువార్త చెప్పడానికి అవకాశం మాకు ఇవ్వండి. జాగ్రత్తగా ప్రతి మాట మరి మీరు అర్థం చేసుకోండి. ఏంటంటే నేనేమన్నానంటే అవకాశం ఏంటని అంటున్నాను, అధికారం ఏమని అంటలేదు. అధికారం కోరుకోవట్లేదు, పీఠాలు ఆశించట్లేదు, కానీ ఒక అవకాశం మాకు ఇవ్వండి, ఒక ఛాన్స్ మాకు ఇవ్వండి. మేము ఏం చేస్తామంటే ప్రతి ఇంటికి యేసుప్రభువారిని సువార్తను తీసుకువెళ్తాం, ప్రతి గృహానికి మరి సత్యగ్రంథమైన బైబిల్ని ఇస్తాం, కరపత్రాలు ఇస్తాం, వారి కోసం ప్రార్థన చేస్తాం, వారి వీధుల్లో నిలబడి యేసుప్రభువారి గురించిన సత్య సువార్తను ప్రకటిస్తాం, మరి ఆరాధన కార్యక్రమాలు జరిపిస్తాం. యేసుప్రభువారు నిజమైన దేవుడు ఎలానో అందరికీ చెబుతాం, భారతదేశం కోసం ప్రార్థన చేస్తాం. ఖచ్చితంగా మీరు నిజంగానే ఏదో చేస్తున్నారు మీరని వదిలేయండి. ఒక కొంత టైం, ఒక 10-15 సంవత్సరాల లోపు టైం, ఒక 10 సంవత్సరాలు అలా కనుక అవకాశం ఇవ్వగలిగితే, అలాంటి చట్టం మీరు తీసుకురాగలిగి మరి సువార్తకు ఎలాంటి వ్యతిరేకత మీరు లేకుండా చేయగలిగితే అద్భుతంగా సమాజం మనం కోరుకున్నట్లుగా రత్న గర్భగా సస్యశ్యామలమైన మంచి ఉన్నతమైన భారతదేశంగా క్రైస్తవులు మార్చగలరు. క్రైస్తవులు ఎప్పటికీ ఎన్నటికీ కలలో కూడా ద్రోహులు కాదు, దేశద్రోహులు కానే కాదు. మీరు గుర్తించండి, గమనించండి, అర్థం చేసుకోండి. కాబట్టి మరి ఒక అవకాశం క్రైస్తవులకు మీరు అనుగ్రహించి ఈ ఆటంకాల అభ్యంతరాలన్నింటినీ, ఈ చట్టాలన్నింటినీ మీరు ఆపేయండి. మరి అవకాశం ఇవ్వండి. 10 సంవత్సరాలలోపు భారతదేశాన్ని మనం కోరుకున్నటువంటి, మనం ఆశించిన మరి ఆ అన్ని విషయాల్లో మరి ఒక స్వావలంబన సాధించి ఉన్నతమైన స్థితిలోకి మేము తీసుకువెళ్ళగలం అని మీకు మాటిస్తూ ఉన్నాం. ఏమండి క్రైస్తవ సహోదరులారా, సేవకులారా, మీరు ఆలోచిస్తారా? దేశం కొరకు ఆలోచిస్తారా? మన మాతృభూమి కొరకు మరి ప్రయాసపడతారా? సేవ చేయగలుగుతారా? యథార్థంగా సేవ చేయగలుగుతారా? ఈరోజు ఒక మంచి ప్రతిజ్ఞ చేయగలుగుతారా? రండి, మరి దేవుడిని ఆరాధిద్దాం, సత్య దేవుడైనటువంటి యేసుప్రభువుని ఆరాధిద్దాం. రండి, అందరం కలిసి ఒక 5 నిమిషాలు, ఒక 5-10 నిమిషాలు ఆయన ఆరాధిద్దాం. సంపూర్ణంగా మరి మనల్ని, మన దేశాన్ని కాపాడగలిగిన దేవుడు. ఇంకా ఆయన కృప ఎంత మన మీద ఉందంటే, మరి తొలి శతాబ్దంలోనే ఆయన్ని పునరుద్ధరించినటువంటి ప్రభువారిని స్వయంగా తాకినటువంటి తోమా అనేటువంటి శిష్యుణ్ణి మన భారతదేశానికి సువార్త కొరకు పంపించాడు. ఇక్కడ సత్య సువార్తను అందింపజేశాడు. ఎంతోమంది రక్షణ మార్గం అప్పుడే ఆయన ప్రకటించాడు. ఎంతోమందికి రక్షణ మార్గాన్ని ఆయన ప్రకటించాడు. ఆలోచన చేద్దాం. ఆయన అంత భారం, అంత బాధ్యత మనమే చూపిస్తూ ఉన్నాడు. తర్వాత ఎంతోమంది మిషనరీస్, విలియం కేరీ లాంటి త్యాగమైనటువంటి మిషనరీస్ తమ మొత్తాన్ని వాళ్ళు వదులుకొని మరి సంపూర్ణమైనటువంటి సేవ ఇక్కడ చేస్తూ, మదర్ తెరిస్సా ఎంత సేవ చేసిందండి. మదర్ తెరిస్సా మరి ఈ దేశంకి వచ్చి వాళ్ళంతా క్రైస్తవ ప్రేమను ప్రకటించిన వాళ్ళు, క్రైస్తవ ప్రేమతోటి వాళ్ళు మతాల్ని మార్చలేదు, ఎంతో సమాజ సేవ చేశారు. భారతదేశానికి ఎంతో కాటన్ ద్వారా మర్చిపోతామా? వీళ్ళందరినీ మీరు గుర్తుపెట్టుకొని, క్రైస్తవం ఎప్పటికీ ఎవ్వరికి అన్యాయం చేయదు, క్రైస్తవులు ఎప్పటికీ ఎవ్వరికి ద్రోహం చేయరు. అందరూ బాగుండాలని కోరుకునే వాళ్ళే క్రైస్తవులు, అందరూ క్షేమంగా ఉండాలని కోరుకునే వాళ్ళే క్రైస్తవులు. ప్రాముఖ్యంగా నా భారతదేశం ఎప్పటికీ ఉన్నత స్థానం ఉండాలని కోరుకునే వాళ్ళమే క్రైస్తవులము. కాబట్టి అలాంటి క్రైస్తవులు అడుగుతున్నటువంటి ఒక అవకాశం మీరు ఇచ్చి సువార్తని నిర్విఘ్నంగా మీ వీధుల్లోకి రావటానికి మీరు అవకాశం ఇవ్వండి. అద్భుతమైనటువంటి భారతదేశాన్ని మేము 10 సంవత్సరాలు చూపించగలం అని సువార్తికులు, సేవకులు అందరి పక్షాన్ని మీకు విజ్ఞప్తి చేస్తూ నేను ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. రండి, కొద్ది నిమిషాలు ఆ దేవుని ఆరాధిద్దాం, ఆత్మతో సత్యముతో సత్యదేవుని ఆరాధిద్దాం. ఆ చెడు అనేటువంటి నల్లదొర నుంచి కంప్లీట్గా విడుదల పొందుకుందాం. కంప్లీట్గా దేశానికి ఉపయోగపడే వాళ్ళగా మనం మార్చుకుందాం, మన దేశాన్ని మారుద్దాం. రండి, ఎవరు త్వరగా ఒక 10 నిమిషాలు